స్క్విడ్ గేమ్ సీజన్ 2 రివ్యూ. సీజన్ 1 అయితే చాలా బాగా థ్రిల్లింగ్‌గా చూపిచ్చారు. అండ్ సీజన్ 1లో ఒక ట్విస్ట్ కూడా రివీల్ చేశారు. మళ్ళీ కంటిన్యూ చేస్తామని ఫోన్ కాల్ కూడా వస్తుంది. అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది. సీజన్ 2 ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. స్టోరీ అయితే సిరీస్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఏమాత్రం ల్యాగ్ లేకుండా మన హీరోకి ఈ గేమ్ ఆడించకూడదని అనుకుంటాడు. ఆ గేమ్ ఆడించుకోకుండా ఉండడానికి కొంతమంది గ్యాంగ్‌ని వేసుకుని ఆ వీఐపీస్‌ని పట్టుకోవాలని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అక్కడి నుంచి సిరీస్ స్టార్ట్ అవుతుంది. అలా లాస్ట్ వరకు ఏమైందనేది సిరీస్‌లో చూసి తెలుసుకోండి. ఫస్ట్ సిరీస్‌లో 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సిరీస్‌లో మాత్రం 7 ఎపిసోడ్సే ఉంటాయి. ఒక్కొక్కటి 1 అవర్ ఉంటుంది. అలాగా మొత్తంగా 7 అవర్స్ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఒక సేల్స్ మ్యాన్‌ని పంపిస్తారు. ఆ సేల్స్ మ్యాన్ ఒక్కొక్కరిని బై చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని బై చేస్తూనే ఉంటాడు లేనోళ్ళందరినీ. ఇంకా సెకండ్ ఎపిసోడ్ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మూడో ఎపిసోడ్‌లోనే గేమ్‌లోకి వెళ్తాం. ఆ ఎపిసోడ్ మాత్రం కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది బాగా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి బాగా స్కోప్ ఇచ్చారు అండ్ బాగా యూజ్ చేసుకున్నారు కూడా. కొన్ని క్యారెక్టర్‌లో చాలా ఫన్నీగా చూపించారు. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సిరీస్‌లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా దింపారు. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ సిరీస్‌లో బీజీఎం మాత్రం మామూలుగా లేదు. అది సిరీస్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా అది మైండ్‌లో మనకు తిరుగుతూనే ఉంటుంది. ఆ మ్యూజిక్ ఉన్నప్పుడు కూడా ఆ గేమ్‌లో మనం ఉన్నట్టు ఫీల్ అవుతాం. అంత బాగా వర్కౌట్ అయింది. అండ్ కొత్త బీజీఎంలు కూడా ఎంటర్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. ఈసారి అయితే అవి కూడా చూపించారు. వాళ్ళ ఫ్యామిలీ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చూపించారు. ఎక్కడ గేమ్ ఆడిస్తున్నారు అనేది కూడా చూపించారు. కానీ దానికి ఎండ్ మాత్రం చూపించలేదు. సీజన్ 3లో చూడొచ్చేమో. మన హీరో కూడా ఆ గేమ్‌లోకి వెళ్తాడు. వాళ్ళందరిని కాపాడాలని చూసుకుంటాడు. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సీజన్ 1లో ఉన్న గేమ్ ఒకటే ఈ గేమ్ సీజన్ 2లోనే ఉంటుంది. అండ్ మిగతా గేమ్‌లు మొత్తం మార్చేశారు. అండ్ హీరో కూడా కన్‌ఫ్యూజ్ అవుతాడు ఆ గేమ్ ఏంటనేది. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈసారి వీఐపీ ఫేస్ కూడా చూపించారు. వీఐపీ ఏమేం చేయగలడు అనేది కూడా చూపించారు. అండ్ లాస్ట్‌లో ఒక ట్విస్ట్ కూడా పెట్టారు. అది నేను రివీల్ చేయను. మీరే సిరీస్‌లో చూడండి. ఈ సిరీస్‌లో మైనస్ పాయింట్ ఏమన్నా ఉందంటే అది ఓన్లీ ఎండింగే. ఇన్‌కంప్లీటెడ్‌గా పెట్టేశారు. అది ఎండ్ చేయలేదు. ఈ సిరీస్‌లో మైనస్ పాయింట్ ఏదన్నా ఉందంటే అది ఓపెనింగ్‌లో సీజన్ 1లో ఫస్ట్ ఎపిసోడ్‌లోనే గేమ్‌లోకి వెళ్తారు. అండ్ సిరీస్ 2లో అయితే మూడో ఎపిసోడ్ అవుతుంది. గేమ్‌లోకి వెళ్ళడానికి కొంచెం స్లో అయిందనిపించింది. అదొక ఫీలింగ్ అనిపించింది. తర్వాత క్లైమాక్స్ ఎపిసోడ్ ఇన్‌కంప్లీటెడ్‌గా వదిలేశారు. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా అది కూడా కంప్లీట్ చేయలేదు. అది కూడా కొంచెం కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సీజన్ 1లో కంప్లీట్ చేసినట్టు అలా కంప్లీట్ చేయకుండా ఇన్‌కంప్లీటెడ్‌గా వదిలేశారు. ఏది ఏంటి అనేది సిరీస్ 3లో చెప్తామన్నట్టు ఉన్నది. సిరీస్ 1 బాగుందా? 2 బాగుందా అని అంటే సిరీస్ 1 బాగుంది. దాని మీద కొంచెం ఒక 30% తగ్గిందని చెప్పాలి. కొంచెం ఇన్‌కంప్లీటెడ్ ఫీలింగ్ వచ్చింది. అదొకటే కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్‌గా అయితే బాగానే ఉంది. థ్రిల్లింగ్‌గా అండ్ కామెడీగా ట్విస్ట్‌తో ప్రతి సీను బాగా వర్కౌట్ అయింది. మీరు ఈ సిరీస్‌ని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.